ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇద్దరు కీలక అధికారులపైన సీఎం సీరియస్. ఇటీవలే ఇంటికి పిలిపించుకొని క్లాస్ వీకిన రేవంత్. అసలు ఎస్ఐబి ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? గత ప్రభుత్వంలో అన్ని ముందుగానే తెలిసేవి, ఇప్పుడేమో ఇన్సిడెంట్ జరిగాక తెలుస్తున్నాయి. ప్రభుత్వం డ్యామేజ్ అయ్యే అంశాలను మీరు ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోతున్నారు? ఇలాగే పనిచేస్తే యాక్షన్ తప్పదని సీఎం వార్నింగు. ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్న ఇంటెలిజెన్స్ అధికారులు. మంత్రి కోమటిరెడ్డి ప్రెస్ మీట్లోనూ మరోసారి తేటతెల్లం. ఆ ప్రెస్ మీట్తో కూడా తేటతెల్లం అయిపోయింది. ఇంటెలిజెన్స్ ఎస్ఐబి అధికారులపైన సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోన్నది. ఇద్దరు కీలక అధికారులను ఇంటికి పిలిపించుకొని మరీ క్లాస్ వీకినట్టుగా సమాచారం. ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే అంశాలను గుర్తించడంలో ఫెయిల్యూర్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే గత ప్రభుత్వంలో అన్ని ముందుగానే తెలిస్తే ఇప్పుడెందుకు జరిగాక తెలుస్తున్నాయని అడిగినట్లు సమాచారం. ఇప్పుడెందుకు మీరు సరిగ్గా పనిచేయడం లేదని, ఇలాగే చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తోందని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఏమైందంట, ఈ మధ్యలో ఇంటెలిజెన్స్ అధికారులు, ఒక కీలక అధికారులు ఎస్ఐబి ప్లస్ ఈ ఇంటెలిజెన్స్, ఈ రెండుకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు కీలక అధికారులను, వాళ్ళ పేరు నేను చెప్పాను, నాకు తెలుసు, మీకు కూడా తెలుసు, ఇది అర్థమవుతుంది, అందరికి తెలుసు. ఇద్దరు కీలక అధికారులను పిలిపించుకున్నాడు రేవంత్ రెడ్డి ఇంటికి. పిలిపించుకొని బేసిక్గా వీళ్ళిద్దరిని ఏరి కోరి రేవంత్ రెడ్డి వేయించుకున్నాడు. ఇందులో పోస్టు అంటే ఆయనే వేసుకున్నాడు, తీసుకొచ్చుకొని ఆయనే వేసుకున్నాడు, ఏరి కోరి తీసుకొచ్చి వేసుకున్నాడు. ఒక ఆయన రెడ్డి, ఇంకొక ఆమె కూడా రెడ్డి. ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పాను నేను, వాళ్ళకి అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది, చూస్తోళ్ళకి కూడా. వీళ్ళిద్దరు ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంటికి పిలిపించుకొని అసలు మీరు ఏం చేస్తుర్రు, మీరు ఏ ఘటనను కూడా ముందుగా పసిగట్టలేకపోతా ఉన్నారు, ఎందుకు పసిగట్టలేకపోతా ఉన్నారు, ఇన్సిడెంట్ అయినాక ఎందుకు మీరు చెప్తా ఉన్నారు, అసలు ఈ విభాగం ఎందుకు పనిచేస్తలేదు, ఎస్ఐబి కానీ ఇంటెలిజెన్స్ కానీ పొలిటికల్ ఇంటెలిజెన్స్ కానీ ఏది పనిచేస్తలేదు, ఎందుకు పనిచేస్తలేదు అని చెప్పేసి ఇంటికి పిలిపించుకొని కూర్చోబెట్టుకొని ఫుల్గా క్లాస్ వీకెండ్. ఇది రీసెంట్గానే జరిగిన అంశం, ఇది ఫుల్గా క్లాస్ వీకెండ్. అన్నీ మనకంటే ముందుగా వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి, ఇది ప్రతిపక్ష పార్టీలో తెలుస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇదే ఇంటెలిజెన్స్ విభాగము గత ప్రభుత్వంలో చాలా అద్భుతంగా పనిచేసింది, వెంటనే తెలుస్తూ ఉండే, ఎక్కడ కూడా బయటికి రాకుండా ఆ విషయం ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యే అంశాలను ఏ బయటకు రాకుండా వాళ్ళు చాలా బాగా పనిచేసేది. మీరు ఎందుకు చెప్తలేరు అని చెప్పేసి ఈయన సీరియస్ వార్నింగ్ ఇస్తే ఈ అమ్మగారు ఈ అన్నగారు ముఖాలు మార్చుకొని కూర్చున్నారంట. మీరు కనుక చక్కగా పని చేయకపోతే బిడ్డ నేనే తీసుకొచ్చి పెట్టినా మిమ్మల్ని ఆ పొజిషన్లో, మీ మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి పంపించిందంట. ఇక్కడ రేవంత్ రెడ్డికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఒకటి గెలికినావు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒకటి దుకాణం పెట్టినావు. ఫోన్ ట్యాపింగ్ కేసు వాళ్ళ మీద చేస్తున్నావు, ఇదే ఎస్ఐబిలో ఉన్నటువంటి వాళ్ళ మీద, ఇదే ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళ మీద, అలా ఉన్నటువంటి అధికారుల మీద కేసులు పెట్టి వాళ్ళను జైలు పాలు చేసి సంవత్సర కాలం పాటు జైల్లో ఉంచి ఇలా బయటకు వచ్చి వాళ్ళు బెయిల్ మీద సుప్రీంకోర్టు మొట్టికాయలు తిన్నాక ఈ అధికారులకు పోలీసు వాళ్ళకు బుద్ధి వచ్చి, ప్రభుత్వానికి బుద్ధి వచ్చి వాళ్ళు బయటకు వచ్చేసారు. నువ్వు ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ఇరికిద్దామనో, లేకపోతే ఇంకెవరు హరీష్ రావు ఇరికిద్దామనో, ఇంకో శ్రవణ్ రావు, ఇంకో ఇద్దరు ముగ్గురు ఎవరెవరినో ఇరికిద్దామనే ప్లానింగ్ ప్రకారము ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును దుకాణం ఓపెన్ చేసినావు. అది తెలిసిన విషయం అందరికీ. నీ టార్గెట్ వేరు, నువ్వు అధికారులు అందరిని పట్టుకపోయి జైలు వేసి ఆగమాగం చేసినావు. సంవత్సరంన్నర కాలంగా ఏ కొండం తోమినా కానీ ఈక కాదుగా తోక కూడా దొరకలే, నీకు తోక దొరకలే, ఈక దొరకలే, ఏది దొరకలే. చివరికి కోటతో తిట్లు తిని వీళ్ళకి బెయిల్ వచ్చి బయటకు వచ్చారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇంత పెంట చేసినావు కదా, ఇంత పెంట చేసిన దేని మీద, ఇంటెలిజెన్స్ వాళ్ళ మీద, ఎస్ఐబి మీద. ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ ఎస్ఐబి వాళ్ళు ఎట్లా మనస్ఫూర్తిగా పనిచేస్తారు చెప్పండి, ఏ విధంగా పనిచేస్తారు? ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం అయినా రాజుల కాలంలో ఉన్నటువంటి అప్పుడు పరిపాలన అయినా ఇప్పుడైనా గూఢచర్యం అనేది చాలా ఇంపార్టెంట్, ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పరిపాలనలో ఎక్కడైతే పొరపాటు జరుగుతూ ఉన్నాయో అవి ముందుగానే వాళ్ళు పసిగట్టి ప్రజా వ్యతిరేకత ఎక్కడొస్తూ ఉందో, ఏ రకంగా ప్రజా వ్యతిరేకత అది పెళ్ళుబుక్తా ఉందో దాన్ని గ్రహించి దాన్ని అణచివేయడం కోసము, ప్రభుత్వాలను కాపాడుకోవడం కోసము ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. అలాంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థని మీరు చిన్నాభిన్నం చేసే విధంగా గెలికి త్యాగం చేసినారు. దాన్ని చేస్తే ఇలా ఇప్పుడు ఇంటెలిజెన్స్గా ఎస్ఐబిలో ఉన్న వాళ్ళు కానీ, పొలిటికల్ ఇంటెలిజెన్స్లో ఉన్న కానీ, ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మనస్ఫూర్తి ఎట్లా పనిచేస్తారు? ఎందుకంటే వాళ్ళు కూడా క్లియర్గా పనిచేసారనుకో, రేపు ప్రభుత్వం మారినాక ఇవాళ గతంలో అదే డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అధికారులు ఏ రకంగా అయితే జైల్లో ఉన్నారో, రేపు వీళ్ళ పరిస్థితి కూడా అదే అవుతుంది కదా, అలానే జైలుకు పోవాల్సి వస్తుంది కదా. ప్రభుత్వం మారిన తర్వాత ఊకోరు కదా వాళ్ళు కూడా, వచ్చిన వాళ్ళు ఇప్పుడు నువ్వేమైతే చేస్తావో అదే చేస్తారు కదా వాళ్ళు కూడా. నువ్వు మంచిగానే ఉంటావు,
ఇప్పుడు కేటీఆర్కి ఏమైంది, కేసీఆర్కి ఏమైంది, హరీష్ రావుకి ఏమైంది, అధికారులు బలైపోయారు. వాళ్ళ మీద ఏదో రాజకీయ కక్ష చేద్దామని చూస్తావు నువ్వు, చివరికి అధికారులు బలైపోయారు. రేపు నువ్వు కూడా మంచిగానే ఉంటావు, నిమ్మలంగానే ఉంటావు. మళ్ళీ బలయ్యేది ఎవరు? మళ్ళీ అధికారులే. కాబట్టి వాళ్ళు సీరియస్గా పనిచేయలేకపోతారు. దానికి కారణం నువ్వే. ఎవడు దవ్వుకున్న గుంతలు ఆడే వాడతాడు. రేవంత్ రెడ్డి దవ్వుకున్న గుంతలు రేవంత్ రెడ్డే వాడతాడు. ఉన్న ఎస్ఐబి అనేది ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వానికి. వాటిని నువ్వు గెలికి ఆగం చేసి అది పని చేయకుండా నిర్వీర్యం చేసి నీ వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకుంటుంది. ఎవరు తీసుకొచ్చుకొని పెట్టుకుంటేంది? అయిపోయా చూస్తున్నానని ఐస్ గడ్డ కరిగినట్టు 1.5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇంకా 3.5 ఏండ్లు నీది ఉన్నది. ఈ 3.5 ఏండ్లల్లా అడిగి తిరిగే లోపల అయిపోతాయి. తర్వాత నీ 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 జీవితంలో మనం నువ్వు ఎమ్మెల్యేవి కాలేవు, ముఖ్యమంత్రివి కాలేవు. అది అర్థమైపోయింది తెలంగాణ ప్రజలకి. తర్వాత అలా బతికేం కావాలి? అందుకే వాళ్ళు దగ్గరికి కొతలేరు. తప్పంతా నీదే. ఇది తెలిసినా చెప్తలేరు, 100% చెప్తలేరు. ఎందుకంటే పొరపాట్లు చేసింది మొత్తం మీరే. ఇలా మీరెట్లయితే కక్షపూరితంగా వాడుకుంటా ఉన్నారో అధికారులని, రేపు వచ్చే ప్రభుత్వం కూడా అదే పని చేస్తే ఒక్కడు కూడా నీకు సహకరించినోడు బయట ఉంటాడు. అందరు జైల్లోనే, సంచలు కూడా జైల్లోనే ఉంటారు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ. నిన్న సిరిసిల్ల కలెక్టర్ ఆయన ఏదో నీ అండదండలో మరి ఏం చూసుకొని బాగా ఎగురుతా ఉన్నాడంట. ఆయన భాగవతం నిన్న వచ్చింది. అది చూస్తే అమ్మా ఎంత నీచుడు, ఎంత దుర్మార్గుడు అనిపించింది. ఆ కథనం వేస్తాం ఇవాళ రేపట్ల. ఎంత దుర్మార్గంగా ఉన్నది. అలాంటి వాళ్ళని, అలాంటి సైకోలను పట్టుకొచ్చి ఇక చేస్తూ ఉన్నారు. బాజాబ్తో చెప్తున్నాం కదా, తప్పు చేసేవాడు ఎంత తోడైనా సరే, అది తప్పు చేసినప్పుడు ఎంత పెద్ద తోడైనా శిక్షకు అర్హుడే. సో కాబట్టి ఇలాంటి చిల్లర పనులు చేయకండి. ఇంక అయిపోయింది. ఇక ఈ హత్య రాజకీయాలు ఇవి చేసి ఇంటెలిజెన్స్ పనిచేస్తలేదు, ఇది పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది చెప్పండి? మీ కళ్ళ ముగ్గలనే కనపడతా ఉంది కదా మొత్తం ఏం జరుగుతూ ఉందో. వాడెవడో చక్రధర్ గౌడ్ గారిని తీసుకొచ్చి కంప్లైంట్ చేపిస్తారు. ఇదంతా దేనికోసం? ఇదంతా ఎందుకోసం? రాజకీయ కక్ష సాధింపు. మళ్ళీ నిన్న కోర్టు ఏం చెప్పింది? నిన్న ఏమన్నది హైకోర్టు? ఏం తమాషాలు ఆడతావురా, ఏమన్నారు, ట్రిక్స్ ప్లే చేస్తురా నా దగ్గరికి వచ్చి, కోర్టు కాడికి వచ్చి డ్రామాలు బంద్ పెట్టి, ఇంకా ఇలాంటి డ్రామాలు పనికిరావు, ఇవి ఆడుతుంటే ఒప్పుకునేది లేదని చెప్పేసి కూడా కోర్టు మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డికి అయిపోయింది, అన్ని ఎక్స్క్లూజివ్స్ అయిపోయినాయి. అందరు సహకరించారు. ఆ పాపం పండింది. ఇంకా ఇప్పుడు భజన ఉంటుంది. ఇప్పుడు తీన్మార్ వేస్తా ఉన్నాడు ఆయన. సో కాబట్టి ఇంటెలిజెన్స్ ఎస్ఐబి పూర్తిగా భయభ్రాంతులకు గురవుతా ఉన్నది. ఎందుకంటే రేపు నాడు ఏమవుతుందో అన్నటువంటి భయం వాళ్ళ లోపల ఉన్నది. నువ్వు పిలుచుకొని క్లాస్ వీకినా ఇంకా ఏం వీకినా అలా కాళ్ళ మీద పడ్డా కానీ వాళ్ళు పనిచేయరు. ఇక అయిపోయింది, క్లియర్గా అర్థమైపోయింది.